9వ అధ్యాయము 23, 24 వచనాలు కలిసి చదువుకుందా. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. దీన్ని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకుంటను బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని, ఆయనను మరణ విషయంలో సమాన అనుభవం గలవాడని, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివాడనొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ప్రేమగల తండ్రి, ఈ సమయంలో చదవన వాక్య భాగం ద్వారా నాతో మాట్లాడుతూ రండి. లేఖనములలో నుండి ఈ సంగతులను మేము గ్రహించటానికి కృప చూపించు. మా మనస్సులను, మా యొక్క మనోనేత్రములను తెరవండి. ఈ ఆత్మ సంబంధమైన సంగతులను మా మానవ జ్ఞానముతోటి, మానవ ఇంటలెక్చువల్ ఎబిలిటీ తోటి మేము గ్రహించలేము, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మా హృదయములను తెరచి మీరు మాకు బోధిస్తే తప్ప ఈ సంగతుల యొక్క ప్రాముఖ్యత మేము ఎరగలేము ప్రభా. కనుక ప్రభా, ఈ సమయంలో నీ పరిచయను కోరుతూ ఉంటున్నాం. మనుష్య సంబంధమైనటువంటి హ్యూమన్ ఎలిమెంట్స్, హ్యూమన్ విజ్డమ్, హ్యూమన్ అలోక్వెన్స్, హ్యూమన్ థాట్స్ మీరు తీసివేసి మీ దైవికమైన వాతావరణంలో మమ్మల్ని ఉంచండి. మేము నిన్ను పరిశీలనగా తెలుసుకోవడానికి సహాయం చేయండి, కృప చూపించండి. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మనం యాక్చువల్గా మనం ఈ డాక్టరినల్ సెషన్ కలిగి ఉందాం అనుకుందాం. వర్షం వల్ల మనం దాన్ని కలిగి ఉండలేము, కాబట్టి దాన్ని ఈరోజు మీ మధ్యలో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు మనం చూసుకునే సంగతిని డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ అంట. డాక్ట్రిన్ అనే మాట వినగానే సాధారణంగా మన సహవాసాల్లో ఒక వ్యతిరేకత అనేది వస్తూ ఉంటుంది. అంటే సాధారణంగా ఏమంటారంటే, అవన్నీ మనకు ఎందుకన్నా, మనం భక్తిగా ఉంటే చాలు, అవన్నీ మనకు అవసరం లేదు అనేది చాలా సార్లు చిన్నప్పుడు మేము విన్నటువంటి మాటలు. ఇప్పుడు ఒకవేళ మేము ఎవరితో చెప్తే కూడా వాళ్ళు అదే అనుకుంటూ ఉంటారు. బయటకు అన్నారు కానీ లోపల అట్లా అనుకుంటారు. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే, డాక్ట్రిన్ లేకపోవటం కూడా ఒక డాక్ట్రినే. డాక్ట్రిన్ అంటే కొత్తది కాదు. బైబిల్లో ఉన్న సిద్ధాంతాన్నే ఒక తరచి చూచి ఒక సిస్టమాటిక్ రూపంలో పెట్టిందే డాక్ట్రిన్. అంతేగాని బైబిల్కి వేరుగా బైబిల్లో లేని సంగతులు చెప్పేది డాక్ట్రిన్ కాదు. డాక్ట్రిన్ అంటే బైబిల్లో ఉన్న సంగతులే ఒక క్రమబద్ధమైన రీతిలో అరేంజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు త్రిత్వము అనే పదం బైబిల్లో లేదు కదా. త్రిత్వము అనే పదం బైబిల్లో లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది కాన్సెప్ట్? బైబిల్లో ఉన్న లేఖన భాగాలన్నీ తరచి చూచి, బైబిల్ పండితులు, దేవుని భక్తులు తరచి చూచి, వారు ఇదిగో దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ఉన్నాడు అని ఆయా లేఖన భాగాలను చూపించి మనకు వివరిస్తూ ఉన్నారు. కనుక బైబిల్లో ఉన్న విషయాలనే ఒక క్రమ పద్ధతిలో మనకి అరేంజ్ చేయబడింది డాక్ట్రిన్. ఇంకో మాటలో చెప్పాలంటే, డాక్ట్రిన్ అంటే దాన్ని తెలుసుకోకపోతే మన సొంత డాక్ట్రిన్ మనం కలిగి ఉంటాం. చాలా మందికి దేవుడు అంటే చాలా ఊహలు ఉంటాయి. సరే, ఇప్పుడు నేను చెప్పేది నేను సొంతంగా నాకు వచ్చినది కాదు. నా బేస్ బుక్ టెక్స్ట్, మేము ఎట్లా పాఠాలు చెప్తాము, కాలేజీలో పాఠాలు చెప్పాలంటే ముందు ఏముండాలా? ఓ టెక్స్ట్ బుక్ ఉండాలి. నేను ఇక్కడ బైబిల్ స్టడీస్ చెప్తున్నానంటే కూడా నాకు కొన్ని బుక్స్ కావాలా. చాలా బుక్స్ ఉన్నాయి నా దగ్గర. అవి ఉన్నాయి, ఇప్పుడు ఆన్లైన్ రిసోర్సెస్ దొరుకుతున్నాయి. నేను ఈ బుక్ను ఫాలో అయ్యాను ఈ క్లాస్కి.
ఇది ఒక 200 పేజీల పుస్తకం. ఈయన పేరు లూయి బెర్కాఫ్. 1931 నుంచి 1944 ఆ మధ్యలో ఆయన సెమినరీ ప్రెసిడెంట్ గా చేశారు. ఆయన బ్రతుకుంది 1873 నుంచి 1957 వరకు ఆయన బ్రతుకున్నారు. ఆయన సిస్టమాటిక్ థియాలజీ మీద చాలా పుస్తకాలు ఆయన రాస్తూ వచ్చాడు. కాబట్టి ఈయన పుస్తకాలు చాలా ప్రాచుర్యం చెందాయి. ఈయన డచ్ అంటే హాలండ్ దేశం ఉంటది కదా, హాలండ్ దేశంలో పుట్టి పెరిగి అమెరికాలోకి వచ్చి అక్కడ సెటిల్ అయినటువంటి చక్కని థియాలజియన్. వీరందరూ కంప్యూటర్లు ఇవేవి లేనటువంటి కాలంలోనే బైబిల్ని ఎంతో శ్రద్ధగా చదివి దాంట్లో ఉన్నటువంటి ఒక్కొక్క పదం ఎక్కడుంది, ఎన్నిసార్లు ఉంది, ఇవన్నీ ఆలోచించి వారెంతో సమయాన్ని వెచ్చించి వారు రాసి పెట్టారు. కాబట్టి నేను ఈ రోజు చెప్పదలుచుకున్న అంశం ఈ పుస్తకంలోంచి తీసుకుంది, సిస్టమాటిక్ థియాలజీ బై డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ బై లూయిస్ బెర్కాఫ్. సో నేను దీంట్లోకి వెళ్లే ముందు ఒక్కొక్కరికి దేవుడు అనగానే ఒక ఐడియా ఉంటుంది. దేవుడు అంటే ఉన్నటువంటి ఐడియా మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఇంకో మాటలో చెప్పాలంటే రోమన్ క్యాథలిక్ సిద్ధాంతం ఏం చెప్తుందంటే దేవుణ్ణి నువ్వు శాంతిపరచాలి. దేవుడు నీ పట్ల కోపంగా ఉన్నాడు, దేవుణ్ణి నువ్వు శాంతిపరచాలి. కాబట్టి నువ్వేం చేయాలి? పాప సంకీర్తనం చేయాలి. పోయి అక్కడ పాదులు గారి దగ్గర పాపాలు ఒప్పుకోవాలి. నువ్వు ఆ దివ్య సత్ప్రసాదం అంటే ఆ రొట్టెలో పాల్గొంటారు కదా, దాన్ని నువ్వు తీసుకోవాలి. నువ్వు ఇంకా ఉపవాసాలు ఉండాలి, పెనాన్స్ అంటారు, నువ్వు ప్రాయశ్చిత్తం చేయాలి. నీకు అక్కడ ఫాదరి గారు చెప్తారు, ఇగో ఫలానా జపం 2 సార్లు చెప్పు, ఫలానా జపం 3 సార్లు చెప్పు, లేకపోతే మోకాళ్ళ మీద ఆ వాటికన్ మెట్లెక్కాలి. అంటే దేవుడు ఉగ్రత కలిగిన వాడు, ఆయన్ని శాంతి చేయాలి. హైందవ మతంలో కూడా ఈ కాన్సెప్ట్ కనపడుతుంది కదా. ప్రజలు వాళ్ళు మెట్ల మీద కొండెక్కాలి, కొండెక్కి అక్కడ ఏం చేయాలి? జుట్టు ఇవ్వాలి, లేకపోతే ఫలానా చోటకు వెళ్ళి నదిలో మునగాలి. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి? దేవుడు అంటే వాళ్ళకి ఏదైతే అవగాహన ఉందో దాని ప్రకారం వారి భక్తి జీవితం మొత్తం ఆ అవగాహన చుట్టూ అల్లుకొని ఉంది. కానీ దేవుడు అంటే ఎవరు అనేది సరైన అవగాహన ఉంటే మన జీవితం ఆ సరైనటువంటి పునాది మీద కట్టబడుతుంది. చాలా విచారం ఏంటంటే క్రైస్తవుల్లో కూడా దేవుడు అంటే ఎవరు అనేటువంటి సంగతి సరైన అవగాహన ఉండట్ల. ఆ కారణమును బట్టి వారెంతో భక్తి కలిగిన వారుగా ఉంటారు, వారెంతో ఉత్సాహంగా ఉంటారు, వారెంతో కష్టపడతారు భక్తి జీవితంలో. కానీ వారి జీవితం వ్యర్థమైందే అనిపిస్తుంది. ఏం సందేహం ఏం లేదు, దాంట్లో ఏం మొహమాటాలు కూడా లేవు. ఉదాహరణకి కొంతమంది ఏమనుకుంటారు, ముఖ్యంగా పెంటెకాస్టల్ లేదా వర్డ్ ఆఫ్ ఫెయిత్ మూమెంట్, దేవుణ్ణి మనం మ్యానిపులేట్ చేయొచ్చు. నేను ఫలానా వాక్యం తీసుకొని ఫలానా చోట, ఇప్పుడు నాకు డబ్బు లేదు, నాకు డబ్బు ఉంది, నాకు డబ్బు ఉంది, బైబిల్లో ఎక్కడ డబ్బు గురించిన వాక్యాలు ఉన్నాయి, అవి ఒక చోట రాసుకొని గట్టిగా నోటుతోటి నాకు డబ్బు వస్తుంది, నాకు డబ్బు వస్తుంది, నాకు డబ్బు వస్తుంది అని చదివితే నాకేం కావాలో దేవుడిని నేను మ్యానిపులేట్ చేసి తీసుకుంటాను. లేదా నేను ఉపవాస ప్రార్థన చేసి, లేకపోతే నేనేదో చేసి దేవుని దగ్గర నుంచి తీసుకుంటాను. లేదా ఇంత చందా ఇచ్చి నేను దేవుని దగ్గర నుంచి తీసుకుంటాను. లేదా నేను మోకాళ్ళ మీదనే ఉండి దేవుని దగ్గర సాధించుకుంటాను. అంటే వీ కెన్ మ్యానిపులేట్ గాడ్. ఇది పెంటెకోస్ట్ సంఘాల్లో కనపడతా ఉంటుంది. అందుకోసం వాళ్ళు ఏం చేస్తుంటారు, ఎక్కువ పుస్తకాలు, ప్రార్థనకు రహస్యాలు. ప్రార్థించడం తప్పు కాదు, కానీ మనం ఇట్లా చేస్తే దేవుడు మనవి ఆలకిస్తాడు. లేకపోతే అంటే దేవుడు మన మీద ఆలకించటం అనేది నా పద్ధతుల మీద ఆధారపడి ఉంది. దట్ ఈస్ ఎ రాంగ్ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ కదా. క్రైస్తవులు కూడా చాలా మంది దేవుని దగ్గరకు వస్తారు. ఎందుకు వస్తారు? వ్యాధి పోవాలి అని వస్తారు. ఇక్కడ వాళ్ళ దృష్టంతా ఏంటంటే దేవుడు అంటే వ్యాధులు తీసేసేవాడు. ఇంకొంతమంది దేవుడు అంటే అవగాహన ఏంటి? ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగించేవాడు. ఇక్కడ వాళ్ళు వస్తారు, కొన్ని ఇబ్బందులు పోతాయి, మళ్ళీ ఇబ్బందులు వస్తాయి. అప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తుంటారు, ఏమంటారు? దేవుడు ఉంటే ఇట్లా ఎందుకు జరిగింది? దేవుడు ఉంటే మాకెందుకు వ్యాధి వచ్చింది? దేవుడు మమ్మల్ని ప్రేమిస్తే మేము మందిరానికి పోతున్నాం కదా. చాలా మంది వేరే వాళ్ళు అడుగుతుంటారు, అప్పుడప్పుడు ఏమడుగుతుంటారు?
మీరు మందిరానికి పోతున్నారు కదా, మీకు ఎందుకు వ్యాధులు ఉన్నాయి? మీరు మందిరానికి పోతున్నారు కదా, మీరు దేవుని కొరకు ఆధారానికి వెళ్తున్నారు కదా, మీకు ఎందుకు బాధలు వస్తున్నాయి అని అడుగుతారు. అంటే వారికి ఉన్న అవగాహన ఏంటి? దేవుడు అంటే దేవుని దగ్గర పోతే ఏ వ్యాధి రాకూడదు, దేవుని దగ్గర పోతే ఏ ఇబ్బంది ఉండకూడదు. ఇది క్రైస్తవుల్లోనే ఉంది. అది దేవుని గురించినటువంటి సరైన అవగాహన. కాబట్టి దేవుని గురించిన అవగాహన మనకు ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యమే మనకు ప్రాముఖ్యం. అందుకోసమే మనకి లోతైనటువంటి థియాలజీ కాకపోయినా కూడా మనకు కొంత థియాలజీ తెలియాలి. థియాలజీ అనగానే మనం ఏదో భయపడాల్సిన పని లేదు. థియాలజీ అనేది ఒక శాస్త్రం. బయాలజీ, జువాలజీ, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అంటారు కదా. గ్రీకు పదంలో ఆలజీ అంటే శాస్త్రము, ఆలజీ అంటే శాస్త్రం. థియాలజీ, థియోస్ అంటే దేవుడు. ఇది దైవ శాస్త్రం. కనుక దైవశాస్త్రం నాకొద్దు అని ఎవరు చెప్పగలరు? ఎవరైనా చెప్పగలుగుతారా దేవుడు మొత్తం నాకు తెలుసని? ఆయన అనంతమైన వాడు. ఎవ్వరు కూడా నాకు దేవుని గురించిన సంగతులు వద్దు, నాకు ఆల్రెడీ తెలుసు. కొంతమంది అనుకో ఈ క్యాంపుల్లో వాటిలో డాక్టర్ సెషన్స్ పెడతారు. వాళ్ళు ఒకసారి వింటారు, విననుకుంటారు కదా, సార్ మాకు వచ్చేసింది డాక్టర్, అది మేము ఆల్రెడీ విన్నాం. నో, వీ కెన్ నెవర్ బి ఎగ్జాస్టెడ్ విత్ గాడ్. దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా పూర్తిగా లేము. తెలుసుకుంటారు దేవుడు కాదు. మన పరలోకంలో యుగయుగాలు ఉన్నా కూడా ఈ స్టిల్ ఎ మిస్టరీ ఫర్ us. కానీ దేవుడు తన లేఖనంలో బయలుపరిచాడు. కనుక థియాలజీ అనేది అంటే నేటి దినాల్లో కొన్ని చోట్ల ఎలా బోధిస్తారంటే ఇవన్నీ వేస్ట్ అండి, మీరు బైబిల్ ఒక్కడ చదివితే చాలు, బైబిల్ కాలేజీలు, యూనివర్సిటీలు ఈ పెద్దగా అవసరం లేదన్న. లేకపోతే ఏమని చెప్తారు, బైబిల్ ఎక్కడుందో చెప్పండి, బైబిల్ ఎక్కడ, వాళ్ళు యూనివర్సిటీకి పోయారా, పేతురు పోయాడా, లేకపోతే పౌలు పోయాడా? పౌలు గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు. ఏలియా, ఎలీషాలు ఆ దినాల్లోనే ప్రవక్తల యొక్క స్కూల్స్ స్థాపించారు. దే ఓపెన్ ట్రైనింగ్ సెంటర్స్. యేసు ప్రభు వారు 3 సంవత్సరాలు వారికి ట్రైనింగ్ ఇచ్చాడు, లేఖనాలు బోధించాడు, తన గురించిన సంగతులు వారికి నేర్పించాడు. ట్రైనింగ్ ఏం లేకుండా దేవుడు ఉట్టినే మీరు పోండి అంటే మన సవాసం ఎట్లా ఉంటుందంటే, ప్రిపరేషన్ ఏం అవసరం లేదు బ్రదర్, మీరు పోయి నిలబడితే దేవుడు ఇస్తాడు, దేవుడు చెప్పేస్తాడు. ముందు బైబిల్లో ఏముంది, మీరేమి ఏమి మాట్లాడవలనో మీరేమి చింతించాల్సిన పని లేదు, దేవుడే మీలో ఉండి మాట్లాడతాడు అని. ఎక్కడుంది అది? ఎవరైనా మిమ్మల్ని బంధించి కోర్టులో నిలబెడితే సువార్త కోసం, అప్పుడు మీరేం జవాబు చెప్పాలో మీరేం బాధపడద్దు, దేవుడు ఉండి మాట్లాడతాడు. కానీ ఇక్కడ ప్రతివారం పరిచర్యకి, సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించడానికి, వాక్యం బోధించడానికి నేనేమి సిద్ధపడను. నేను వెళ్ళి నిలబడతాను, ఆటోమేటిక్ గా ఏదో వచ్చేస్తుంది, నా నోట్లోంచి నా తలంపులో వచ్చిందంతా దేవుడే ఇచ్చాడు అనుకోవటం అనేది ఇట్స్ వెరీ వెరీ అబ్సర్డ్. కొంతమంది చాలా గర్వంగా చెప్తాను, నేనేమి సిద్ధపడలేదు, నేను ఇదేదో చెప్దాం అనుకున్నా, ఇదేదో వచ్చింది. ఎట్లా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? నేను పాఠాలు చెప్తాను, ఇంజనీరింగ్ లో మేము పాఠాలు చెప్తాం, ఈ పాఠం చెప్తాం అనుకో ఇంకో పాఠం చెప్తాం, తప్పదు. కాబట్టి ఇది సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ కొంత థియాలజీ, దైవ శాస్త్రం అనేది మనకు అవసరం. సరే, నేను వీటి గురించి ఎక్కువ లోతుకు వెళ్ళను, నేను ఎక్కువ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. థియాలజీలో కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఒకటి సిస్టమాటిక్ థియాలజీ. మీకు గుర్తుంటే ఆల్రెడీ నేను ఈ బైబిల్ బుక్స్ సిరీస్ స్టార్ట్ చేయక ముందు సిస్టమాటిక్ థియాలజీ బై వేన్ గూడెం అనే బుక్ లోంచి మీకు ప్రతి వారం కూడా కొన్ని నేర్పించాను. డాక్ట్రిన్ ఆఫ్ గాడ్, డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్, డాక్ట్రిన్ ఆఫ్ సిన్, ఇవన్నీ కూడా అంతకుముందు గురువారాల్లో మనం నేర్చుకుని కొత్తగా నేను చెప్తున్నాయి కాదు. కాకపోతే ఆల్రెడీ అది కొన్ని సంవత్సరాలు అయిపోయింది, అప్పట్లో వచ్చిన వాళ్ళు ఇప్పుడు లేరు అని నేను మరలా ఇదొకటి చెప్దామని అనుకున్నా. సిస్టమాటిక్ థియాలజీ అంటే బైబిల్లో ఉన్న ప్రాముఖ్యమైన మౌలిక సిద్ధాంతాలని ఒక చోట పెట్టి, ఉదాహరణకి దేవుడు, మానవుడు, పాపము, క్రీస్తు, రక్షణ, సంఘము, ఎత్తబడుట లేదా రెండవ రాకడ, ఇలాంటి ఇంపార్టెంట్ థింగ్స్ అని ఒక చోట పెట్టి బైబిల్ మొత్తం ఏం చెప్తుంది అని చెప్పేదే సిస్టమాటిక్ థియాలజీ. ఇది ఎంతో అవసరమైనటువంటి థియాలజీ. ఇంకొన్ని కూడా ఉన్నాయి మనం సిస్టమాటిక్ థియాలజీ కాంపోనెంట్స్. ఒకటి బిబ్లియాలజీ, అంటే బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్ యొక్క సంగతి ఏంటి, లేఖనాలు ఏం చెప్తున్నాయి, లేఖనాలు ఇవి తప్పు లేనటువంటివి, ఇవి సరిపోయినటువంటివి, ఇది వెలిగించబడినట్టు, అంటే ఇది వెలుగునిచ్చే.
దీనికి మించి వేరేదేది మనకు అవసరం లేదు కదా. నేటి దినాల్లో కొంతమంది వేదాలు చదవాలని చెప్పే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అనుకుంటారు ఇక్కడ రాసుంది కానీ కళ రావాలి అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఇది అన్నిటికంటే ప్రాముఖ్యం. దీనికంటే మించింది మనకి ఇంకొకటి లేదు. దానికి బిబ్లియాలజీ అంటాం, లేఖనాలు ఎలా వచ్చాయి. ఈ రోజు మనం నేర్చుకునేది థియాలజీ ప్రాపర్, అంటే దేవుడు, ఆయన గుణలక్షణాలు, ఆయన నామములు, ఆయన యొక్క కార్యములు ఎలాంటివి అనేది థియాలజీ ప్రాపర్ అంటారు. మనం నేర్చుకునేది ఈరోజు థియాలజీ ప్రాపర్. ఇంకొకటి మూడవది క్రిస్టాలజీ. క్రీస్తు ప్రభువారు ఎవరు, ఆయన ఎలాంటి వాడు, ఆయన లక్షణాలు ఏంటి, ఆయన దైవత్వం ఏంటి. నేటి దినాల్లో ఈ బోధ చాలా దాడికి గురవుతుంది. కొన్ని సంఘాల వారు ఏం చెప్తున్నారంటే క్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునితో సమానుడు కాడు, తండ్రి అయిన దేవుడు ఎక్కువ, క్రీస్తు ప్రభువారు తక్కువ. ఇంకేం చెప్తున్నారంటే ఆయన దేవుడు, ఈయన ప్రభువు మాత్రమే. ముఖ్యంగా క్రీస్తు సంఘం వాళ్ళు, పిడి సుందరరావు వాళ్ళ బ్యాచ్ అందరూ కూడా ఇదే బోధిస్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే క్రీస్తు ప్రభువారు దేవునితో సమానుడు కాడు. ఆసక్తికరమైన సంగతి ఏంటంటే వాళ్ళని అనేక మంది బాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు పిలుస్తూ ఉంటారు, లూథరన్ చర్చ్ వాళ్ళు పిలుస్తూ ఉంటారు. అంటే ప్రజలు డాక్టర్ని మర్చిపోయారు. ఏం లేదు, యూట్యూబ్ లో ఎక్కువ మంది వ్యూస్ ఉండి పేరు బాగా వచ్చి ఉంటే వాళ్ళని పిలుచుకోవాలా, వాళ్ళతోటి కార్యక్రమాలు నడిపించుకోవాలని. డాక్ట్రిన్ బోధ ఏంటి? క్రీస్తు ప్రభువారు దేవుడు కాదు అనేవాడు ఏమని చెప్పాడు యోహాను? వాడే క్రీస్తు విరోధి. ఎవడైతే క్రీస్తును ఒప్పుకోడో వాడు క్రీస్తు విరోధి. మీరు వాడిని చేర్చుకొనవద్దు, వానికి శుభమని చెప్పవద్దు అని రాయబడి ఉంది. పౌలు గారు పోరాడాలి. పోరాటం ఏం పోరాటం? ప్రభుత్వాలతోట మాకు మీరు సరిగా పాలించట్లా, రోడ్లు బాగలేవు, ఆ పోరాటమా? కాదు. ఏ పోరాటం? సువార్తను గురించిన పోరాటం. ఇది సువార్త. వాళ్ళు కొంతమంది బోధించారు, సువార్తలో క్రియల అవసరం అని బోధించారు. పౌలు గారు ఒప్పుకోల. పౌలు గారి పోరాటం అంతా కూడా సువార్త గురించి. పౌలు గారి టైంలోనే సువార్త గురించి పోరాడాల్సి వస్తే యోధా భక్తుడు రాస్తాడు, నేను మన అందరికీ కలిగే రక్షణను గురించి మీకు రాయవలనని ఆయత్తపడుచుండగా, ఏం రాశారు? 3వ వచనం చదవండమ్మా. యోధా పత్రిక 3వ వచనం. చూడండి, మొదటి శతాబ్దంలోనే అపోస్తలులు పౌలు, పేతురు, లేకపోతే పేతురు గారు కూడా అన్నాడు ఏమని? అపహాసకులు ఉంటారు, కొంతమంది వచ్చి ఏం బోధిస్తారు? యేసు ప్రభు ఇప్పుడు రావడం బోధిస్తారు. ఆ టైంలోనే పోరాడాల్సి ఉంటే అపోస్తలులు బతుకున్నప్పుడే యోహాను భక్తుడు ఏదో రాశాడు కదా, మీలో కొంతమంది క్రీస్తును ఒప్పుకొని ఉన్నారు, వాళ్ళు క్రీస్తు విరోధి. ఎవడైతే క్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనడో వాడే వంచకుడు, వాడే క్రీస్తు విరోధి. అప్పుడే పోరాటం అవసరం అయి ఉంటే ఇప్పుడు 2000 సంవత్సరాల తర్వాత ఇన్ని బోధలు, ఇన్ని సంఘాలు, ఇంతమంది బోధకులు అయిన తర్వాత నిజమైన క్రైస్తవ బోధ మనం వాడుతున్న అపోస్తల బోధ, ఏది అపోస్తల బోధ అనేది ప్రాముఖ్యం. కనుక క్రిస్టాలజీ, క్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నాడు. దాని తర్వాత న్యూమటాలజీ అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ కూడా చాలా సంగతులు ఏం చెప్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు అంటే తప్పనిసరిగా భాషలు మాట్లాడాలి. పరిశుద్ధాత్మ దేవుడు అంటే దర్శనాలు రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు అంటే రేపేం జరుగుతుందో చెప్పాలి, ఎక్కడ ఏది పోయిందో చెప్పాలి. నీకు ఫలానా రోజు పిల్లలు పుడతారు, లేకపోతే ఫలానా రోజు ఉద్యోగం వస్తుంది, ఫలానా ఇట్లా వివాహం అవుతుంది అని చెప్పాలి అనుకుంటున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య అనుకో. ఇంకొంతమంది ఏం చెప్తారు, ఇదిగో మీ దగ్గర నోటు ఉంది, మీ దగ్గర 100 రూపాయల నోటు ఉంది, 100 రూపాయల నోట్లో నెంబర్ ఉంది చూడండి, 7వ నెంబర్ ఉంది చూడండి. ఉన్నాయే 10 నెంబర్లు, 0 1 2 3 4 5 6. ఎవరి దగ్గర ఉన్న వాళ్ళలో ఉన్న 100 మందిలో ఎవరి దగ్గర నెంబర్ ఉండదు. అంటే ప్రజల్ని అది పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య. అది పరిశుద్ధాత్మ అపోస్తలులు చేయలా, యేసు ప్రభువారు చేయలా. కనుకనే ఆ శాస్త్రని, ఆ పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఏంటి, ఆయన ఏం చేస్తాడు అనేది మనకు తెలియాలి. అలాగే ఆంథ్రోపాలజీ అనగా మనిషి ఎవరు, మనిషి యొక్క లిమిటేషన్స్ ఏంటి,
మనిషి యొక్క హద్దులేంటి, మనిషి ఎలాంటి వాడు, మనుషుని స్వభావం ఏంటి, మనుషుని యొక్క పాత్ర ఏంటి, దేవుడిచ్చినటువంటి పాత్ర ఏంటి, పురుషునికి ఏంటి, స్త్రీకి ఏంటి. ఇది ఆంథ్రోపాలజీ. బిబ్లియాలజీ లేఖనాల గురించి, థియాలజీ ప్రాపర్ దేవుని గురించి, క్రిస్టాలజీ క్రీస్తు ప్రభువారి గురించి, న్యూమటాలజీ పరిశుద్ధాత్మ దేవుని గురించి, ఆంథ్రోపాలజీ హ్యూమన్ నేచర్ గురించి, కమర్షాలజీ పాపము గురించి, సోట్రియాలజీ రక్షణను గురించి, ఎక్లీసియాలజీ సంఘము యొక్క లక్షణములు, ఎస్కటాలజీ చివరి సంగతులు, క్రీస్తు ప్రభువారి యొక్క రాకడ, రెండవ పునరుత్థానం, తీర్పు, నూతన ఆకాశం, నూతన భూమి, క్రైస్తవ నిరీక్షణ. ఇవి ఈ సిస్టమాటిక్ థియాలజీలో ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. ఇవన్నీ పెద్ద పెద్ద శాస్త్రాలు. వీటి గురించి థియలాజికల్ సెమినరీలో కొన్ని సంవత్సరాలు వాళ్ళు చదువుతారు. మనం ఆ లెవెల్కి వెళ్ళలేము. కానీ దేవుని కృపను బట్టి మనకున్న వాటిలో ఈ రోజు ఒక సెషన్ చూస్తాం. దాని తర్వాత ఏం చేయాలనేది మనం బైబిల్ ముగించిన తర్వాత అప్పుడు దాన్ని ఆలోచిద్దాం. సో ఈరోజు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, డాక్ట్రిన్ ఆఫ్ గాడ్. ఎందుకు దేవుని గురించి తెలుసుకోవాలి? ఎందుకు తెలుసుకోవాలి? ఆయన లేకపోతే మనం లేము. ఆయన తెలుసుకోవటమే నిత్య జీవం. మనం చదివాం యోహాను సువార్త 17:3లో, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఆయనను నిత్య జీవం అంటే ఏదో ఎల్లకాలం బ్రతుకుతాం, మరణం లేకుండా ఉంటాం అనేటువంటి అవగాహన మాత్రమే కాదు. నిత్య జీవం అంటే ప్రభువును ఎరగటం, దేవుని యొక్క జీవములోనికి రావటం. కనుకనే ఇర్మియా గ్రంథంలో మనం చదివాం, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద నీతి న్యాయములు జరిగించుచు కృపను చూపుచూ ఉన్న నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను. If we know God, we know everything else. If we don't know God, we don't know everything. We may think we may know. మనం అనుకోవచ్చు, దేవుడు లేకపోయినా, ప్రజలందరూ అనుకుంటున్నారు దేవుడు లేకపోయినా నాకు అన్ని తెలుసు అనుకుంటున్నారు. అది ఎట్లా ఉందంటే, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపినట్టుంది. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు అనే విషయం, దేవుడు ఎక్కడ ఉండాలో మన జీవితంలో ఉండకపోతే మిగతావన్నీ కూడా వాటి స్థానంలో ఉండవు కదా. ఇప్పుడు ప్రజలు ఈ వారం ఏం చేస్తున్నారు? దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? ఒక బొమ్మ అనుకుంటున్నారు. పోస్తున్నారు, కొనుక్కొస్తున్నారు, డాన్సులు వేస్తున్నారు, పెడుతున్నారు, పాలు పోస్తున్నారు. ఆయన తాగరు, వీళ్ళే తాగుతారు. ప్రసాదాలు పెడతారు, అందరికి పంచుతారు. మళ్ళీ ఒక రోజు వస్తుంది, మళ్ళీ మంచిగా అందరూ మ్యూజిక్ వేసి పోయి నీళ్ళలో పడేస్తారు. అంటే వాళ్ళకి దేవుడు అంటే ఉన్న అవగాహన ఏంటంటే, దేవుడు ఒక బొమ్మ, దేవుడు ఒక బొమ్మ. అది వారికి దేవుడు అవగాహన. ఇక్కడ క్రైస్తవులంగా మనకి దేవుణ్ణి ఎరగటమే నిత్య జీవం. అదే మనకు కావలసినటువంటి ఘనత, దేవుణ్ణి ఎరగటం. ఎందుకు? మనము ఆయన నిమిత్తం చేయబడ్డాం. ఆయన యొక్క ప్లెజర్ కొరకు. నా నిమిత్తము చేయబడిన నా జనులు. వీఆర్ మేడ్ ఫర్ హిమ్. వీఆర్ నాట్ మేడ్ ఫర్ హ్యాపీనెస్. దేవుడు మనల్ని చేసింది మనం సంతోషంగా ఉండాలని కాదు, మనం ఆయన రూపంలోకి రావాలి అని. ద గోల్ ఆఫ్ అవర్ లైఫ్ హియర్ ఈజ్ నాట్ టు హ్యావ్ ఫన్. ఈ లోకంలో మనం జీవించేది సుఖంగా బ్రతకాలి అనేది గోల్ కాదు. దేవుని కొరకు బ్రతకాలి. పెళ్లి చేసుకుంటున్నారు, కుటుంబంలో ఉన్నారు. వాట్ ఈస్ ద గోల్? సంతోషంగా ఉండాలనేది గోల్ కాదు. గోల్ ఏంటి? దేవుని మహిమపరచాలి, దేవుని మహిమపరచాలి. దట్ ఇస్ ద గోల్. కనుక దేవుణ్ణి ఎరగటం ప్రాముఖ్యమైనది. పౌలు గారు అన్నట్టుగా ఆయనను ఎరుగు నిమిత్తం. ఎంత లాభమైన నష్టముగా. ఎందుకు ఈ బైబిల్ స్టడీలు, ఎందుకు ఆదివారం ఆరాధన, ఎందుకు పాటలు, ఎందుకు వాక్యం చదవటం? ఇవేవో రూల్స్ కాదు. ఆల్ దీస్ థింగ్స్ విల్ సమ్ అప్ ఇన్ వన్ థింగ్, దట్ వీ మే నో హిమ్. ఆయనను ఎరుగు నిమిత్తం, ఆయనను తెలుసుకోవాలి. ఇందాక మనం పాట పాడాం, తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు. దానియేలు గ్రంథం 11:32 తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. కనుక దేవుణ్ణి ఎరగటం అనేది మన లైఫ్ గోల్ ఏంటంటే ఆయనను ఎరగాలి. మన లైఫ్ గోల్ ఇంతమందిని, ఇంత పెద్ద సంఘం కట్టాలి లైఫ్ గోల్ కాదు.
ఇంత డబ్బు సంపాదించాలి లైఫ్ గోల్ కాదు. 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాలి లైఫ్ గోల్ కాదు. 3 అంతస్తుల మందిరం కట్టాలి లైఫ్ గోల్ కానే కాదు. లైఫ్ గోల్ ఏంటంటే ఆయనను ఎరగాలి, ఆయన తెలుసుకోవాలి. ప్యాషన్. మోషే దేవునితో గడిపేవాడు, 40 రోజులు వెళ్ళేవాడు, వచ్చేవాడు. ఒకరోజు దేవుడు అన్నాడు, మోషే నేను నిన్ను ఎరిగాను అన్నాడు, నీ మీద నా కటాక్షం వచ్చింది అన్నాడు. అంటే అర్థం ఏం చెప్తున్నాడు? ఇంకో భాషలో దేవుడు, మోషే నువ్వంటే నాకు ఇష్టం, మోషే నీకేం కావాలో అడుగు అంటున్నాడు. ఏమడిగాడు మోషే దేవుణ్ణి? ఏమడిగాడు? ఇల్లు అడిగాడా? బంగారం అడిగాడా? పేరు అడిగాడా? అయ్యా నా కొడుకులకి, నా తర్వాత నా కొడుకులు లీడర్లు కావాలా? లేదా అయ్యా మరి అక్కడ వాగ్దాన దేశంలో కాలనీ పెట్టి నాకు. మోషే కొడుకుల పేర్లు తెలుసా మీకు? మోషే కొడుకుల పేర్లు తెలియదు మనకి. ఎందుకు? మోషే కొడుకుల్ని తర్వాత నాయకులను చేయలే. మోషే ఏమడిగాడు? నీ మహిమను నాకు. ఆల్రెడీ మోషే వెళ్ళాడు, అగ్ని పొదలో చూశాడు, మనుచున్న పొదలో చూశాడు, 10 ఆజ్ఞలు తీసుకొచ్చాడు, 10 ఆజ్ఞలు పగలగొట్టి మళ్ళీ వెళ్ళాడు. అయినా అంటాడు నేను నిన్ను చూడ. దట్ షుడ్ బి ద గోల్ ఆఫ్ అవర్ లైఫ్. మనం పాట పాడినా, మనం ఆరాధన చేసినా, మనం బైబిల్ చదివినా ఏదో నాకేమొస్తుంది, నాకేంటి వాగ్దానం, నీది ఎప్పుడు పోతుంది, అది ఎప్పుడు వస్తుంది, ఇది ఈ పర్షూట్ లో మనం ఉండకూడదు. మన పర్షూట్ ఏంటంటే మనం దేని కొరకంటే ఆయనను ఎరుగు నిమిత్తం. ఆయన, ఇది మన జీవిత లక్ష్యముగా ఉంటే మనం ధన్యులం. కారణం ఆయన ఆశగల ప్రాణమును తృప్తిపరిచేవాడు. చాలా మందికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలి కానీ దేవుడు అవసరం లేదు. దేవుడిచ్చే కావాలి, పరలోకం కావాలి, కానీ ఇక్కడ పాపాన్ని వదిలిపెట్టడం ఇష్టం లేదు. అక్కడ పరలోకంలో దేవునితో ఉండాలి, కానీ ఇక్కడ దేవునితో గంట గడపడం మాత్రం కష్టం. అంటే దేవుడిచ్చే వరాలు కావాలి, దేవుడిచ్చే ఈవులు కావాలి, కానీ దేవుడు మాత్రం ఏమొద్దు. పిల్లరా, ఇది మన జీవిత లక్ష్యముగా ఉండాలి. రైట్ థాట్స్ అబౌట్ గాడ్ లీడ్ టు రైట్ లివింగ్ బిఫోర్ గాడ్. నథింగ్ ఇన్ క్రిస్టియన్ లైఫ్ కెన్ బి సౌండ్ ఇఫ్ అవర్ వ్యూ ఆఫ్ గాడ్ ఇస్ స్మాల్. దేవుడు అంటే ఎవరు అనే ఆలోచన, ఆ కాన్సెప్ట్ గనక సరైనదిగా లేకపోతే మిగతావన్నీ, మన ఆరాధన, చాలా మంది ఏం చేస్తారు, దేవుని దగ్గరికి వాళ్ళ ఆరాధన తీసుకొస్తారు. ఎలాంటి ఆరాధన తీసుకొస్తారు? హేబేలు, మన కయ్యను లాంటి ఆరాధన చేస్తారు. ఎందుకు? కయ్యనుకి దేవుడు అంటే సరైన అవగాహన లేదు. కాబట్టి ఏం తీసుకొచ్చాడు? పొలం పంటలో కొంత తీసుకొచ్చాడు. దేవుడికి ఏం కావాలో అర్థం కాలేదు కయ్యనికి, దేవుడు ఎలాంటి వాడు అర్థం కాలేదు కయ్యనికి. కానీ ప్రజలు ఆరాధిస్తున్నారు, కానీ దేవుడు అంటే ఎవరో తెలియకుండా ఆరాధిస్తే, దేవుడు ఎట్లన్నా ఆరాధిస్తున్నారు కదా అనుకునేవాడు కాదు. అనుకున్నాడు అట్లా? ఎట్లా తెలుసు మనకి? అహరోను కుమారులు అగ్ని తీసుకొచ్చాడు. మా అహరోను కొడుకే కదా, మా మోషే వాళ్ళ అన్న కొడుకే కదా, ఇద్దరు కొడుకులే కదా, యాజకులు కదా, రాబోయే రోజులలో యాజకత్వం చేయాలి కదా అనుకోలేదు దేవుడు. ఆయన పరిశుద్ధతను సన్మానించకపోతే ఆయన రోషము గల. మోషే విషయంలో కూడా దేవుడు అన్నాడు, మోషే ఆ బండతో వెళ్ళి మాట్లాడు అన్నాడు. మరి మోషే ఏం చేశాడు? పోయి బండను కొట్టాడు. దేవుడు అన్నాడు, మీరు నన్ను సన్మానించలేదు, మీరు నన్ను ఘనపరచలేదు, కనుక మీరు వాగ్దాన దేశంలో ప్రవేశించారు. కనుక దేవుని గురించినటువంటి సరైన అవగాహన అత్యంత ప్రాముఖ్యమైనది. కనుక మన క్రైస్తవ జీవితం, మన భక్తి, మన సేవ, మన పనులు, మన గృహ నిర్వాహకత్వం, మన ఇవ్వటం, మన ఆరాధన, ఇవన్నీ కూడా దేవుడు ఎవరై ఉన్నారు అనేటువంటి థాట్ నుంచి ఫ్లో అవుతాయి. దేవుడు విలువైన వాడు అని గ్రహిస్తే దేవుడికి చీప్ థింగ్స్ ఇవ్వం. పెద్ద ధనవంతులు పెళ్ళికి పోయి ఫ్రీ ఇచ్చిందని ఇస్తాం మనం వాళ్ళకి. గిఫ్ట్ ఇవ్వకుండా ఉంటాం, కానీ ఏది పడితే అది ఇవ్వం. అట్లాగే దేవుని విలువ తెలిస్తే, దేవుని విలువను గ్రహిస్తే, ఆయనకు ఇచ్చే వాటిలో, ఆయన ఇచ్చే సమయం, ఆయనకి ఇచ్చేటువంటి ఘనత, వీటి విషయాల్లో మనము
ఎంతో భయము కలిగి ఉంటాం. చాలా మందికి నేటి దినాల్లో దేవుని భయము లేదు. రాజకీయాలు చేస్తున్నారు, మందిరాల్లో కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, కర్రలు తీసుకొని కొట్టుకుంటున్నారు మందిరంలోనే. ఎందుకు? దేవుని గురించిన అవగాహన వారి జీవితం. అందుకని బైబిల్లో కొంతమంది గురించి చెప్తాడు, వారు దేవునిని ఎరుగక. ఎవరి గురించి రాయబడింది? ఏలి కుమారుల గురించి రాయబడింది. వారు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండేది. దేవుని ఎరగకపోతే అది దుర్మార్గత. సరే, మనం ముందుకెళ్తే పిల్లరా, మనం ఏం మాట్లాడుకుంటున్నాం? మొట్టమొదట దేవుని గురించి మాట్లాడుకోవాలి. ఎందుకు? ఆయన సర్వ సత్యానికి ఆధారభూతుడు. ఆయన యొద్ద జీవపు ఊట ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవమునకు మూలము. అందుకోసమే మనం బైబిల్ చదివేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నాకేం వాగ్దానం కాదు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేను చదివే లేఖన భాగం దేవుని గురించి ఏం చెప్తుంది? ఈ లేఖన భాగం దేవుని గురించి ఏం మాట్లాడదు? అది ఫస్ట్ ప్రశ్న. నాకేం అర్థమైంది కాదు, నాకు అనిపించింది కాదు. ఈ లేఖన భాగం దేవుని గురించి ఏం చెప్తుంది? దేవుడి లక్షణాల గురించి ఏం చెప్తాం? ఈవెన్ మన ఆరాధన కూడా, అయ్యా నాకు ఇది కావాలి, ఇది నాకు అవసరం అని చెప్పేది ప్రార్థన. ప్రార్థన. అయ్యా నాకు ఇలా సహాయం చేయి, నాకు ఇక్కడ తోడుగా ఉండు, నన్ను స్వస్థపరచు, నాకు ఇబ్బంది ఉంది, నాకు సహాయం చేయి, నాకు తోడుగా ఉండు, నన్ను బలపరచు, నన్ను స్వస్థపరచు, నన్ను ఆదుకో. ఇది ప్రార్థన. అయ్యా నువ్వు నా కొరకు ప్రాణం ఇచ్చావు. అదేంటి? స్తుతి. స్తుతి, ప్రైజ్, థ్యాంక్స్ గివింగ్. నువ్వు ఇది చేశావు, నీకు వందనాలు. మరి ఆరాధన ఏంటి? ఆయన ఏమై ఉన్నాడు. ఇట్ డజంట్ మ్యాటర్ ఆయన ఏం చేశాడు అనేది కాదు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన గుణలక్షణములు ఏంటి. అందుకోసమే నిజమైన ఆరాధన ఎప్పుడు వస్తుందంటే మ్యూజిక్ తో రాదు. నిజమైన ఆరాధన మ్యూజిక్ మీద ఆధారపడదు. నిజమైన ఆరాధన జనాలు ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా దాని మీద ఆధారపడకూడదు. నిజమైన ఆరాధన దేవుడు ఎవరు అనేటువంటి గ్రహింపు మీద ఆధారపడదు. యెషయా ప్రవక్త ఆ యొక్క దేవుణ్ణి చూడగానే, ఆ యొక్క సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు, అశేషునో పరిశుద్ధుడు 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 అనేటువంటి ఆ యొక్క గాన ప్రతిగానాలు విన్నాడో ఆయన ఆరాధించాడు. ఏమని ఆరాధించాడు? ఐఎమ్ అండన్, నేను నీ సన్నిధిలో నిలబడటానికి కూడా నేను పాత్రుడను. ఐఎమ్ అండన్, నేను నశించితిని. అక్కడ ప్రభువును మనం లోతుగా ఎరగటం ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సంగతి. దీన్నే థియాలజీ ప్రాపర్ అంటారు. ఎలా తెలుసుకోగలుగుతాం దేవుని గురించి? మన సొంత ఆలోచనలు కాదు. నాకు అనిపించింది కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, చాలా మంది దేవుని దగ్గర పాలు తీసుకెళ్తారు, పెరుగు తీసుకెళ్తారు, నెయ్యి తీసుకెళ్తారు, లేకపోతే ఇంకేదో ఏంటి వాళ్ళకి ఇష్టం, దేవునికి ఇష్టం. మనం ఏదో ఆలోచించాల్సిన పని లేదు. దేవుడు ఎలా ఉంటే నాకు ఆలోచింది, పరలోకంలో అందరు తెల్ల బట్టలు వేసుకున్నారు. ఎవరు చెప్పారు పరలోకంలో తెల్ల బట్టలు ఉన్నాయని? తెల్లని వస్త్రాలు అంటే అది ఏమంటాం, అలంకార రూపకంగా చెప్పబడ్డది. అంతేగాని అందరూ వైట్ వేసుకుంటారని ఏం కాదు అక్కడ కదా. కొంతమంది వీడియోలు చేస్తున్నారు, ఈ పరలోకం ఎలా ఉంది, డిస్క్రిప్షన్ పెడుతుంది. అది మనిషి ఊహలోంచి పుట్టుకొచ్చింది. దేవుడు ఎవరనేది మన ఊహలోంచి పుట్టుకొచ్చేది కాదు. మనం కనిపెట్టకూడదు. దేవునికి ఇది ఇష్టం, దేవునికి అది ఇష్టం అని మనం చెప్పకూడదు. ఇదిగో దేవుని యొక్క వాక్యములో దేవుడు బయలుపరిచాడు. మొట్టమొదటిగా సర్వ సృష్టిలో దేవుడు బయలుపరిచాడు కదా. రోమీలకు రాయబడిన పత్రికలో 1వ అధ్యాయం 20వ వచనంలో చూడండి. రోమా పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య శక్తియు దేవుని గురించి తెలియశక్యమైనదేదో విషదపరిచను. కాబట్టి
ఇప్పుడు సర్వ సృష్టిని చూసినప్పుడు ఒకటి అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు ఇప్పుడు వర్షం పడుతుంది, ఇక్కడ ఈ రూమ్ లో ఖమ్మంలో ఇంత పడాలి, కామారెడ్డిలో ఇంత పడాలి, హైదరాబాద్ లో ఇంత పడాలి. ఎవరు చెప్పేది? దానికదే వచ్చేస్తుందా? ఇక్కడ పడి ఆగిపోవాలి? ఈ పర్వతములు, ఈ యొక్క సృష్టి, నదులు, ప్రవాహము, మన శరీరము, కొన్ని వందల కోట్ల కణాలు, రక్తం ప్రవహించటం, గుండె కొట్టుకోవటం, జుట్టు పెరగటం, గోళ్ళు పెరగటం, మనం పెరగటం, ఇవన్నీ చూసి మనకు అర్థమయ్యేది ఏంటి? దేవుడు ఉన్నాడు. ఇక్కడ బైబిల్ దేవుడు ఉన్నాడు అనే దానికి రుజువు కాదు, దేవుడు ఉన్నాడు అనే దాంతో ఆరంభం అవుతుంది. దేవుడు లేడనే వాళ్ళని బైబిల్ ఏమంటుంది? బుద్ధిహీనులు. ఆది అందు దేవుడు అని బైబిల్ స్టార్ట్ అవుతుంది. దేవుని యొక్క రెవల్యూషన్ అనేది జనరల్ గా సృష్టిలో ఇవ్వబడింది. అంతకంటే ప్రాముఖ్యమైనది ఆయన ప్రణాళిక, ఆయన వ్యక్తిత్వము, ఆయన క్యారెక్టర్. ఇదిగో దేవుని యొక్క వాక్యములో నీ కొరకు నా కొరకు ఈ వాక్యం రాసిపెట్టింది. మొన్న ఎవరు చెప్తున్నారు, మేము మీటింగ్స్ పెట్టుకుందాం అనుకున్నాం, ఎప్పుడు పెట్టుకోవాలంటే అక్కడెక్కడో 7వ నెల 10వ రోజు అని ఉంది, కాబట్టి మేము ఇప్పుడు జూలైలో మీటింగ్స్ పెట్టుకున్నాం. ఈ బైబిల్ రాసింది మనం ఎప్పుడు మీటింగ్లు పెట్టుకోవాలా, మనం ఏ రోజు పెళ్లి పెట్టుకోవాలా, ఏ రోజు ఇది చేయాలా, దాని గురించి రాయలే. ఇది దేవుని యొక్క గుణలక్షణములను, దేవుడు ఎవరు, ఆయన ప్రణాళికలు ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయనకి ఏం నచ్చుతుంది, ఆయనకి ఏం నచ్చదు, ఒక మనిషి ఆయనను సంతోషపరచాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది ఈ దేవుని యొక్క వాక్యములో బయలుపరచబడుతుంది. కనుక ఇది తప్ప వేరేది అవసరం లేదు, దీన్ని దాటిపోవాల్సిన పని లేదు. దీన్ని ముందు ధ్యానం చేస్తే చాలా మంది ఏదో పండితులు అనుకున్నట్లుగా దీన్ని దాటిపోతుంటారు కదా. పౌలు గారు రాస్తాడు తిమోతి, కొంతమంది ప్రవీణులం అనుకొని తొలగిపోయారంట. ఎక్స్పర్ట్స్ అనుకున్నారు, వాళ్ళే ఎక్స్పర్ట్స్ కాదు, ఏం కాదు, వాళ్ళంతా ఉట్టిదే సున్నా, పైకి పండితుల్లాగా కనపడతా ఉంటారు. ఇది అవసరం లేదు, ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు అనే వాళ్ళ క్రైస్తవ జీవితం గొప్ప ప్రమాదంలో. కనుక పిల్లల దేవుని గురించి ఏం తెలియాలన్నా దీంట్లోంచి రావాలి. అందుకోసం మనం బైబిల్ చదివే ప్రతి రోజు ఎందుకు బైబిల్ చదవాలి? మనం రూలా? చదవకపోతే దేవుడు కొడతాడా? కాదు, ఆయనను తెలుసుకోవాలి. నిజమైన దేవుని బిడ్డలో ఆ ఆకలి ఉండాలి. చాలాసార్లు మనకు అర్థమవుతా ఉంటది, ఒక్కోసారి ఆకలి పోద్ది, చదవబుద్ధి కాదు. అంటే అర్థం ఏంటి? ఎక్కడో ఆత్మీయంగా మనం కొంచెం కటపటాయిస్తున్నాం, కొంచెం కాదు ఎక్కువే. మనకు రోజు ఆహారం తినాలి, రోజుకు 3 పూటలు తినలేదంటే, ఆకలి కావట్లేదంటే ఏమంటే డాక్టర్ దగ్గర పోతాను, నాకు ఆకలి కావట్లేదండి అంటే దేర్ ఇస్ సమ్ ప్రాబ్లం. అలాగే దేవుని బిడ్డల యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యం పట్ల ఆకలి లేదు అంటే, దప్పిక లేదు అంటే దేర్ ఇస్ సమ్ ప్రాబ్లం. ఒక్కోసారి ఎందుకు వస్తుంది, ఎందుకు ఉండదు ఆకలి? బయట గడ్డి కాదు అన్ని తింటే ఆకలి ఎందుకు ఉంటుంది? రోజు మొత్తం కూర్చొని ఆ రీల్స్, ఇన్స్టాగ్రామ్ ఏదో చూసుకుంటూ కూర్చుంటే దేవుని వాక్యం చదువుతాం కానీ లోపలికి. అందుకోసమే కీర్తనకారుడు అంటాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు. దేవుని గురించిన ఆకలి, దేవుని యొక్క వాక్యం పట్ల ఆకలి మనకు ఉంది. కానీ లేఖనములు ఇవి సరిపోయినాయి, ఇంతకు మించి వేరేది అవసరంలా. అంటే అర్థం, ఈ లేఖనములలో పొందుపరచబడింది అంటే దాని అర్థం బైబిల్ ఒక్కడ చదివితే చాలు, వేరే అవసరం లేదని కాదు. ముందు బైబిల్ చదవాలి, అది ప్రాముఖ్యం. దాని తర్వాత దాని గురించిన వివరణ చదవాలి. రెండవది, ఈ బైబిల్లో రాయబడిన సంగతులు, చాలా వరకు సంగతులు సామాన్యంగా అర్థం కావడానికే దేవుడు రాశాడు. దేవుడు రాసి పెట్టింది మర్మము చేయటానికి కాదు, దేవుడు దీన్ని బయలుపరచడానికే రాశాడు. మూడవది అథారిటీ. దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది అంతిమమైన అధికారం కలదు. మనుషులు చెప్పిందో, మనుషులు అలా చెప్పారు, మనుషులు ఇలా చెప్పారు, ఆ అన్న ఇలా చెప్పాడు, అక్క ఇలా చెప్పింది, లేకపోతే
ఆ అంకుల్ ఇలా చెప్పాడు, అవి ఏవి కూడా లెక్కలోకి రావు. ఇది అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటిది. కనుక దేవుని గురించి మనం చూస్తే పిల్లరా, మొట్టమొదటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు గ్రహింప శక్యము కానివాడు, ఈ ఇన్కాంప్రహెన్సిబుల్. మన మానవ గ్రాహ్యముతోటి దేవుని మనం పూర్తిగా అర్థం చేసుకోలేము. చాలాసార్లు కొంతమంది మాట్లాడితే ఎలా ఉంటుందంటే, మొత్తం మాకు తెలుసు దేవుని గురించి, ఇగో దేవుడు మా ఇంటి పక్కనే ఉన్నాడు అన్నట్టు మాట్లాడుతుంటారు. అన్ని అంటే దేవుని గురించి అంతా తెలుసు మాకు అనుకుంటాం. దేవుడు గ్రహింప శక్యము కానివాడు. అదే సమయంలో ఆయనను మనం ఎరగవచ్చు. ఎలా ఎరగవచ్చు? లేఖనముల ద్వారా ఎరగవచ్చు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుణ్ణి మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. మన దేవునిలో ఉన్న లక్షణం ఏంటంటే, ఆయన మనుషులకు దూరంగా ఉండేవాడు కాదు. ఆయన మనుషులకు అయ్యో వీళ్ళతో సంబంధం లేదనేవాడు కాదు. ఆయన మనము ఆయనను ఎరగాలని ఆయన కోరుకున్నటువంటి. మోషేతో సమయం గడిపాడు, అబ్రహాంతో సమయం గడిపాడు, వారికి బయలుపరుచుకున్నాడు. ఆయన బయలుపరచుకోకపోతే ఏ మనుష్యుడు కూడా గ్రహించలేడు. కనుక మనం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన బయలుపరుచుకుంటాడు, ఆశగల ప్రాణమును తృప్తిపరుస్తాడు. కనుక దేవుడే ఆయన ఆయన తన్ను తాను బయలుపరచుకోవాలి. కనుక దేవుని యొక్క నామము, ఈరోజు మనకి దీనికి సరిపోదు, ముగించేద్దాం. బైబిల్లో దేవుని యొక్క పేరును బట్టి ఆయన యొక్క గుణలక్షణాలు మనకు అర్థమవుతాయి. బైబిల్లో పేరు అంటే జస్ట్ మామూలు పేరు అంటే, నేటి దినంలో పేరు ఎలా పెడుతున్నారు, ఎవ్వరికి ఉండకూడదు ఆ పేరు, అది వాళ్ళ ఉద్దేశం. దానికి అర్థం ఉన్నా లేకపోయినా పర్లేదు. ఒకటేంటంటే కొత్త కొత్త పేరు ఉండాలి, వాళ్ళకి ఎవరికి అర్థం కాకూడదు, ఎవరికి ఉండకూడదు. చాలా మంది అడుగుతా ఉంటారు, నీ పేరుకి అర్థం ఏంటంటే, నాకు తెలియదు సార్, మా పేరెంట్స్ పెట్టారు. కానీ బైబిల్ అలా లేదు. బైబిల్లో పేరు అనేది ఆయన యొక్క క్యారెక్టర్ను బయలుపరుస్తుంది. అందుకోసమే నా నామము అంటాడు దేవుడు. మోషేకి దేవుడు ఏం బయలుపరిచాడు? మోషేకి? రండి, నిర్గమకాండం 34వ అధ్యాయం 5వ వచనం. మేఘంలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామము ప్రకటించెను. 33వ అధ్యాయం 19వ వచనం. ఆయన నా మంచితనమంతయు నిజ కనపరచెదను, యెహోవాను నామమును ఎదుట ప్రకటించెదను. మోషేకి తెలియదా యెహోవాను నామం? ఆల్రెడీ చెప్పాడు కదా, నేను ఉన్నవాడను అనువాడని అని చెప్పాడు కదా. ప్రకటించడం ఏంటి అంటే, మళ్ళీ మైక్లో చెప్తాడా, 10 సార్లు చెప్తాడా యెహోవా యెహోవా అని? కింద రాయబడింది ఏమని? ఆయన గుణలక్షణాలు. 34వ అధ్యాయం 6వ వచనం. యెహోవా నామం అంటే ఏంటి? అతని ఎదుట. 6వ వచనం, అతని ఎదుట అతని దాటి వెళ్ళుచు కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన. ఇది ఆయన నామము అంటే ఆయన క్యారెక్టర్. మనం ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం అని చాలాసార్లు అంటాను. అలా చేయమని ప్రభు చెప్పాడు. అంటే ఇక ఆయన పేరు ప్రతి ఒక్కరు ఎట్లా పడితే అట్లా ప్రార్థన చేసి లాస్ట్ లో స్టాంప్ అంటించినట్టు ఉత్తరానికి యేసు ప్రభు నామం అనగానే అయిపోద్దా? ఆయన నామము అంటే ఆయన క్యారెక్టర్. ఆయన పిల్లలు కావాలి. ఆయన నామం ఎవరు వాడగలుగుతారు? ఆయన పిల్లలు వాడగలుగుతారు. ఎవరు పడితే వాళ్ళు యేసు ప్రభు నామం అంటే కుదరదు. ఒకవేళ ఈ లోకంలో ఎవరు పట్టుకోకపోవచ్చు, కానీ దేవుడి దగ్గర తెలిసిపోతుంది. ఇప్పుడు బైబిల్లో ఆయన పదాలు, ఆ దేవునికి వాడబడిన పదాలు కొన్ని మనం చూస్తే ఆయన క్యారెక్టర్ మనకు అర్థం. ముఖ్యంగా ఆది కాండంలో ఎలోహిం, హెబ్రీ భాషలో ఎల్ అనగా దేవుడు, బేత్ ఎల్ దేవుని ఇల్లు, ఇజ్రాయెల్ దేవునికి ప్రియుడు, ఎల్ దేవుడు, ఎల్ షద్దాయ్ సర్వశక్తిమంతుడైన దేవుడు, ఎల్ ఎల్యోన్, ఎల్ అంటే దేవుడు. బైబిల్లో వాడబడిన పదము ఆది కాండంలో ఎలోహిం, ఆది యందు దేవుడు. ఈ పదం యొక్క అర్థం ఏంటంటే, ఈ పదం ఏం చూపిస్తుంది అంటే గ్రామటికల్ కంపోజిషన్, ఇట్స్ ఎ ప్లూరల్ వర్డ్.
ఇట్స్ ఎ ప్లూరల్ వర్డ్, ఇట్స్ నాట్ సింగులర్. మహమ్మదీయ మతంలో దేవునికి, క్రైస్తవ మతంలో దేవునికి తేడా ఏంటి అంటే, మహమ్మదీయ మతంలో దేవుడు సింగులర్, దేవుడు ఒక్కడే. క్రైస్తవ మతంలో దేవుడు ఒక్కడే దేవుడు, ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు, తండ్రి, కుమార, పరిశుద్ధ. దేవుడు ప్రేమామయుడు. మానవులను చేయకముందు ఎవరిని ప్రేమించాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను వారిని ఒకరొకరు ప్రేమించుకున్నారు. మరి అక్కడ మతాల్లో మానవుడు రాకముందు ప్రేమ చూపించడానికి ఎవరు లేరు. నేను బాగా ప్రేమ గలవాడిని, కానీ నేను ఎవరితో మాట్లాడనంటే అర్థమవుతుందా? నేను బాగా, నాకు ప్రేమ ఉంది, నాకు కనికరం ఉంది, కానీ నా ఎవరు నా దగ్గర రావద్దు, నేను ఒక్కడనే ఉంటా అంటే, నేను ఒక్కడిని ఉంటా అనేది ప్రేమ లేని. బైబిల్లో దేవుడు ఎలోహిం మనం చదువుతాం, మన స్వరూపమున మన పోలిక చొప్పున. తర్వాత రెండవది నిర్గమకాండంలో యాహ్వే, ఉన్నవాడను అనువాడు, సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. తర్వాత ఆదికాండం 17వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో సర్వశక్తుడైన దేవుడు, ఎల్ షద్దాయ్, ఎల్ షద్దాయ్, సర్వశక్తి. ఆదికాండం 14వ అధ్యాయం 18 నుంచి 20 వచనాల్లో సర్వోన్నతుడగు దేవుని యాజకుడు, సర్వోన్నతుడు, అన్నిటికంటే మించినటువంటి. ఇంకో మాట వాడబడింది అదోనాయ్, ఆయన యజమానుడు. ఇంకా కొన్ని కూడా ఉన్నాయి. యెహోవా రాఫా, స్వస్థపరచువాడు. యెహోవా రాహా, కాపరి. యెహోవా షాలేం, సమాధానకర్త. యెహోవా సబాత్, సైన్యములకు అధిపతి దేవుడు. ఈ పేర్లు ఆయనకు గుణలక్షణములను బయలుపరుస్తాయి. పిల్లరా, ఈ రోజు రాత్రికాల సమయంలో మరొకసారి దేవుణ్ణి మనం ఆయన ఉంచాల్సిన ఉన్నతమైన స్థానంలో ఉంచుతున్నాము. అంటే మన మీద ఉంచితే ఆయన ఉంటాడని కాదు, మన జీవితంలో ఆయనకు చెందాల్సిన ఘనత, ఇది ఆప్షన్ కాదు, ఇది ఆప్షన్ కాదు, ఇది కంపల్సరీ. రేపొద్దున పరలోకంకి వెళ్ళిన తర్వాత, అరే నాకు తెలియదు ప్రభువా, నేను అని ఇట్లనే అనుకున్నా అంట కదా, అనగలుగుతాము. కనిపిస్తే అరే నీకు ఇది ఇష్టం కాదా, అరే నాకు తెలియలేదే. దేవుడు తన వాక్యం ఇచ్చాడు. మనం ఆయన దగ్గరకు వస్తే ఆయన తను తాను బయలుపరుచుకుంటాడు. సమూయేలుతోనే మాట్లాడిన వ్యక్తి దేవుడు మనతో ఎందుకు మాట్లాడు? తప్పనిసరిగా రండి ప్రార్థన చేసుకున్నాం, దేవుణ్ణి ఎరగడానికి ప్రయత్నం చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మాకున్నటువంటి సమయ పరిమితులలో మేము దేవుని యొక్క బోధన కొంత మేము చూడటానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుడు ఎవరు అనే ప్రశ్నకు మేమిచ్చే జవాబు, మా జీవితాన్ని, మా వాల్యూ సిస్టమ్ని, మా టైంని మేము స్పెండ్ చేసే విధానాన్ని, మా మనీని మేము స్పెండ్ చేసే విధానాన్ని, మా ఆరాధనను, మా భక్తి జీవితాన్ని, మా ఆత్మీయ జీవితాన్ని, మా ప్రయారిటీస్ మొత్తాన్ని కూడా, ఆల్ దీస్ ఆర్ టైడ్ ఇన్ టు వన్ క్వశ్చన్, హూ ఇస్ గాడ్? దేవుడు ఎవరు? ఈ విషయాన్ని మేము గ్రహించడానికి కృప చూపించు. ఆయన అన్నిటికంటే మించినవాడు, ఆయన సృష్టికర్త. ఆయన లేకుండా మేము లేము. సమస్తమును ఆయన కొరకు, ఆయన నిమిత్తం ఉన్నాయి. ప్రభు మా నిమిత్తము లేడు. మేము ప్రభువును వాడుకోకూడదు, ప్రభు మమ్మల్ని వాడుకోవాలి. మేము ప్రభుకు ఆజ్ఞాపించకూడదు, ప్రభు మాకు ఆజ్ఞాపించాలి. ప్రభు మేము చెప్పినట్టు వినడు, మేము ఆయన చెప్పినట్టు వినాలి. మేము ప్రభు దగ్గర డిమాండ్ చేయడానికి లేదు, ప్రభు దగ్గర కేవలం మేము వేడుకోగలుగుతాం. మేము ఆయన దాసులం, మేము ఆయన పనివారం. ఎప్పుడైతే మేము గుర్తెరుగుతామో ప్రభు, మా ఆత్మీయ జీవితం దీని గురించినటువంటి సంగతులు మాకు బయలుపరచబడతాయి. ఇంకా నాయన, ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మమ్మలను, మా సంఘమును, మా సంఘంలో ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకో పెట్టుకున్న ఆయన, దేవుని యొక్క అవగాహన సరైనటువంటి రీతిలో మేము కలిగి ఉండడానికి కృప చూపించండి. లేఖన భాగములలో నుండి ఆయన ఎవరో మేము గ్రహించడానికి సహాయం చేయము, కృప చూపించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి
అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని అపారమైన ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదాకాలంతో నడిపించుకుని గాక. ప్రైజ్